మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపు మార్గశిర త్రయోదశి. ఈ మార్గశిర త్రయోదశి యొక్క విశేషం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇది రామాయణం ప్రకారము మనకి ఈ మార్గశిర త్రయోదశి రోజు లంకాపట్టణంలోని అశోకవనానికి చేరుకొని అమ్మవారికి దర్శనం ఇచ్చారు హనుమంతులు. అంటే అమ్మవారిని దర్శించుకొని రాముడి యొక్క విషయాన్ని చెప్పి చూడమని ఇచ్చి రామముద్రికను ఆమెకు ఇచ్చి ఆమెను ఆనందపరిచాడు. మరి తర్వాత తెలిసిందే మీకు కథ. హనుమంతుడిని పట్టుకోవడము, తర్వాత అక్కడ తోకకు నిప్పంటించడం. అయితే అలా నిప్పంటించినప్పుడు ఆ అమ్మవారు ఏమని చెప్పింది అంటే, హనుమంతుడికి ఇబ్బంది కలగవద్దు అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. చల్లగా ఉండాలి, అతనికి మంట లేకూడదు, కాలిపోకూడదు అని ఆ మాతృహృదయంతో. అదేవిధంగా అర్జునుడు ఆమెకు ఆనందాన్ని కలిగించాడు రాముడి గురించి చెప్పి. కాబట్టి హనుమంతుడికి ఒక వరం ఇచ్చింది సీతాదేవి. ఏమని అంటే, ఈ త్రయోదశి రోజైతే నువ్వు నాకు మంచి విషయాన్ని చెప్పినావో ఆ రోజు నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అభీష్టాలన్నీ నెరవేరుతాయి అని వరం ఇచ్చిందనమాట. అందుకే మనకి ఇది చాలా విశేషము. ఈరోజు హనుమద్వ్రతము అని చేస్తారు. పంపా నదీ తీరంలో ఈ వ్రతాన్ని ఆచరించిన ద్రౌపదీదేవి కూడా ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించిన తర్వాతనే వాళ్ళు రాజ్యాన్ని పొందారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గొప్ప వ్రతం అన్నమాట. అయితే మరి ఈ అమ్మవారి వరం వల్ల మనకు అటువంటి శక్తి కలిగి ఉంటాడు ఆంజనేయ స్వామి. మనకు సులభంగా అనుగ్రహించే దేవతల్లో హనుమంతుడు మొదటగా ఉంటాడనమాట. మరి అటువంటి అవకాశం మనకు కలిగింది. మరి అనారోగ్యాలున్నా, మరి ఆర్థిక ఇబ్బందులున్నా, కార్యాలు సిద్ధించకపోయినా, కోరికలు నెరవేరకపోయినా, ఇలాంటి ఏవో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మానవులకు. కాబట్టి తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరాలి, వాళ్ళ ఇబ్బందులు తొలగాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలి, వాళ్ళ దోషాలు తొలగిపోవాలి. అయితే మనకు నవగ్రహాల పరంగా ఏ దోషమున్నా కూడా, శనేశ్వరుడు బాలేకున్నా కూడా మనము హనుమంతుడిని పూజించడం వల్ల సర్వగ్రహ దోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. భూత పిశాచాలు కూడా సైతము వెళ్ళిపోతాయి. అటువంటి గొప్ప ప్రభావం గల దేవుడు అనమాట హనుమంతుడు. కాబట్టి మనము ఈరోజు వీలైనంతగా, ముఖ్యంగా మనకు ఈరోజు బుధవారము త్రయోదశి వచ్చింది కాబట్టి హనుమంతుడికి ఆకు పూజ చేయించుకోవాలి. 108 తమలపాకులతోని పూజ చేయించుకొని 11 ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ స్వామికి నమస్కరించుకొని సంకల్పించుకున్నట్టయితే అవన్నీ కూడా నెరవేరుతాయి, దోషాలు తొలగిపోతాయి. లేదండి మనము 108 కానీ 51 కానీ లేదా 13 కానీ తమలపాకులు కానీ మీకు వీలు లేకుంటే రావి ఆకులు కానీ తీసుకొని దాని మీద రామనామాన్ని సింధూరంతో లిఖించి హనుమాన్ చాలీసాను పఠించి 11 సార్లు అవి హనుమంతుడి పాదాల దగ్గర, హనుమంతుడి